హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. రియానయాన్ ఇద్దరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశానండి. తిన్న తర్వాత ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఇద్దరు కూర్చుని ఆడుకుంటున్నారు. ఆయాన్ అయితే ఇంకా అల్లరి గురించి చెప్పనవసరం లేదు, మొత్తం టాయ్స్ అన్నీ తీసేసి ఇల్లంతా విసిరేశాడు. వీళ్ళిద్దరూ చక్కగా ఇలా ఆడుకుంటున్నారు కదా, ఇంకా నేను ఇప్పుడే వర్క్స్ అయితే చేసుకోవాలండి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను అండ్ దానికి కాంబినేషన్గా ఎగ్ మసాలా గ్రేవీ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి మిల్ మేకర్ని వేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తున్నాను. లవంగ, చెక్క, ఇలాచి జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ ధనియా, జీరా అండ్ గరం మసాలా పౌడర్ అండ్ మిల్ మేకర్, ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకొని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగా రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. మిల్ మేకర్ పులావ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మిల్ మేకర్స్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, సో దానివల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు ఎగ్ మసాలా గ్రేవీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. లవంగ, చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో, మిర్చి అండ్ సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసి వీటన్నిటిని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సీ పట్టాలి. నేనైతే మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్లా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి, అందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఉంది కదా, ఆ మసాలా గ్రేవీని ఇందులో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది త్వరగా మాడిపోతుంది, సో అందుకని మనం కలుపుతూనే ఉండాలి. ఆల్రెడీ ఆనియన్ టమాటోస్ని ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి అంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయనవసరం లేదండి. ఆల్రెడీ ముందుగా ఫ్రై అయింది కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతుంది. ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసి మూత పెట్టి ఇది మరిగిన తర్వాత నెక్స్ట్ ఎగ్స్ని అయితే ఇలా వేసుకొని
మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తే ఎగ్ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.